Hello all, welcome to the SKS Academy. My name is Kiran and today our discussion is going to be about the LAQ questions. Board exam point of view lo manaku second LAQ circles nunchi 2 LAQs untai and one LAQ is going to be from the relative positions of the circle. Second nunchi na relative positions. Relative positions ante ఏమైనా సర్కిల్స్ యొక్క పొజిషన్స్ ఎక్స్టర్నల్ గా ఉన్నాయా, టచ్ అవుతున్నాయా, లేకపోతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయా, ఇవన్నీ ఉంటాయి కదా. వీటి నుంచి ఆర్ గోయింగ్ టు గెట్ ఏ క్వశ్చన్. ఎస్పెషల్లీ ఇందులో హార్ట్ కేక్ ఏంటంటే మనకి బీసీటీస్ అండ్ టీసీటీస్ ఎస్పెషల్లీ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకేనా? అండ్ క్వశ్చన్ డెఫినెట్లీ ఫ్రమ్ ద రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ది సర్కిల్స్. కొన్నిసార్లు ఏం చేస్తారు, బీసీటీ టీసీటీ అదైకుండా ఒకవేళ టచ్ అవుతుంది అనుకో, సర్కిల్స్ ఇలా టచ్ అవుతుంటే కామన్ టాంజెంట్స్ కనుక్కోమని ఇలాంటి క్వశ్చన్స్ కూడా యూ కెన్ సీ. బట్ ఎస్పెషల్లీ కామన్ టాంజెంట్స్ నుంచి, డైరెక్ట్ కామన్ టాంజెంట్స్, ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ నుంచి క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా సార్లు అడిగిన క్వశ్చన్. అండ్ డూ ఫోకస్, యూ కెన్ ఎక్స్పెక్ట్ ద సేమ్ క్వశ్చన్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్, కమింగ్ ఎగ్జామినేషన్ లో కూడా. కాబట్టి డూ ఫోకస్ అండ్ డూ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. రైట్, లిజన్, లెట్ మీ గెట్ ఇన్ టు ద క్వశ్చన్. Listen, look at the question. ఏం అడుగుతున్నాను? Find the direct common tangents of the circles. Two circles is been given. వీటికి ఏం చేయాలి? మనం డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ కనుక్కోవాలి. దానికంటే ముందు మనం ఏం కనుక్కోవాలంటే ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద పొజిషన్స్ ఆఫ్ ది సర్కిల్స్. అవి ఎలా ఉన్నాయి, ఎవర్ దే ఆర్ నాట్ టచింగ్ ఈచ్ అదర్, లేకపోతే టచింగ్ ఈచ్ అదర్, ఇంటర్సెక్ట్ అవుతున్నాయా, దాని గురించి తెలుసుకోవాలి. సో దట్ ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద సర్కిల్స్. ఫస్ట్ నేనేమనుకుంటున్నాను, దీస్ ఆర్ ద గివెన్ సర్కిల్స్, రైట్? ఐఎమ్ నాట్ రైటింగ్ అగైన్. Let me do one thing. These are the given circles. And this is the circle 1. Okay? And this is the circle 2. I hope it is clear. These are the two circles that is being given. Okay? Let me do one thing for the circle 1. For circle 1, ఏం చేద్దాం నాన్న? Find the center. What is the center of this particular circle? Center is going to be how much నాన్న? Minus g minus f కదా? Right? Minus g minus f and look at this particular equation అన్న ఎలా కనుక్కోవాలి మనం? Here it is in the general equation form. అంటే మీనింగ్ ఏంటన్నా, x square plus y square plus 2gx 2fy. అంటే 2gx ప్లేస్ లో ఈ వాల్యూ ఉంది, 2fy ప్లేస్ లో ఈ వాల్యూ. అంటే 2g వాల్యూ ఎంత నాన్న? 2g is equals to 22. g వాల్యూ ఎంత? 11. సేమ్ అలాగే 2f వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? -4 ఇచ్చింది. Yes or no? f is going to be how much? Which is going to be -2. మనకు కావాల్సింది ఏంటి? -g -f. అంటే అప్పుడు సెంటర్ ఫర్ ద సర్కిల్ 1 how much it is going to be? -11 minus of -2 which is going to be 2. This is the center for the first circle. Okay na? At the same time we need to find the radius for the first circle. What is the formula? Radius em etunana? Radius is going to be g square plus f square minus c. Okay na? Why comparing? g value వచ్చింది, f వాల్యూ వచ్చింది. ఇదే మన యాక్చువల్ గా ఈక్వేషన్, జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఏముంటుంది? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c. అవునా కదా? అంటే c వాల్యూ ఎంత ఇక్కడ? the c value is going to be how much? -100. Yes or no? Just substitute those values here. g is going to be 11 square. What about the f? f is -2 whole square. Right? Minus of -100 అవుతుంది, which is going to be plus 100. What is the answer nana? It is going to be 121 plus 4 plus how much? This is 100. The total value that you are getting here is 225. ఎంత వచ్చింది nana? 225. Then you the square root ఇది 50 and 50. అంటే రేడియస్ 1 ఎంత అన్న? ఫస్ట్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత వచ్చింది? You got the radius of the first circle as a 15. I hope it is clear. Done. Now next time let me go with the circle 2. For circle 2. Okay. Circle 2 ఏం చేయాలన్నప్పుడు again find the center. Center ఎంతనా? Second circle కి center. Center is going to be how much? 2g value ఎంత? -22. g value ఎంత? -11. -g value ఎంత? 11. Which is going to be 11
ఇందులో ఎంతనా విచ్ ఇస్ గోయింగ్ టు బి -2. బేసిక్ గా సెంటర్ కనుక్కోవాలంటే ఏం చేయాలన్నా, డూ రిమెంబర్ ఈ పర్టికులర్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దానికి బై 2 చేయాలి అండ్ చేంజ్ ద సైన్. దీనికి ఏం చేస్తున్నాం, బై 2 అంటే ఎంత -11, సైన్ చేంజ్ చేస్తే ఎంత +11. దీనికి కూడా బై 2 చేయాలి, సైన్ చేంజ్ చేయాలి, ఎంత 4/2 2, సైన్ చేంజ్ చేస్తే -2. ఇది కూడా సేమ్ అట్లా వచ్చింది, చెక్ చేసుకోండి. బై 2 చేంజ్ ద సైన్, బై 2 చేంజ్ ద సైన్, దట్స్ ఇట్. దిస్ ఇస్ ద సెంటర్. వాట్ ఎవర్ ద రేడియస్ అన్న సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్, g వాల్యూ -11 హోల్ స్క్వేర్, అవునా కదా. f వాల్యూ ఎంత అన్న 2 హోల్ స్క్వేర్, c వాల్యూ ఎంత 100 అంటే -100. ఈ ఫార్ములా yes or no. Then it is going to be how much, 121 plus 4 minus 100. This is going to be how much, 125 minus 100 which is 25, that is equals to 5. R1 enter ana, R1 is going to be 5. And R1 it is 5. It is R1. Okay. This is the center 2. This is center 1. Yes or no? And this is the R1, right? We have got the data centers వచ్చినాయి and radius కూడా వచ్చింది. దాని తర్వాత ఏం చేయాలన్నా చెక్ చేసుకోవాల్సింది, లెట్ మీ చెక్ ద C1 C2. వాట్ ఈస్ దట్, C1 C2 చెక్ చేద్దాం. వాట్ ఈస్ ద C1 C2 నా డిస్టెన్స్ బిట్వీన్ ద C1 అండ్ C2. C1 ఎంత -11, 2, C2 ఎంత 11, -2. ఎంత రానా x1 y1 x2 y2 అంటే ఎంత 11 minus of -11 అంటే +11 whole square, y2 -1 -2 -2 whole square. This is going to be how much, 22, right? 22 whole square and 484 plus what about this one, this is 4 square and 16. What is the C1 C2 value, C1 C2 is going to be √500. Yes or no? How much it is, C1 C2. C1 C2 value ఎంత వచ్చిందన్నా, C1 C2 value is 500, √500. That is the C1 C2. I hope it is clear. Next time check చేద్దాం అన్న, next check the R1 plus R2 value. What is that, R1 plus R2. What is the R1 plus R2 value? How much is going to be the R1 plus R2? What is the R1? R1 is going to be how much, 15 plus what is the R2? It is the 5. The how much on R1 plus R2 value? R1 plus R2 is going to be 20. ఇది ఎంత నాన్న 20. √over లో కన్వర్ట్ చేసుకుంటే √4. Yes sir. Now compare these two, C1 C2 R1 plus R2. ఏమైతుంది, C1 C2 is greater than R1 plus R2. This is what the condition. Check చేసుకొని √500 పెద్దదా లేకపోతే √4 అవ్వదా. This is C1 C2 is bigger than R1 plus R2. దాని మీనింగ్ ఏంటి, what does that mean? ఈ కండిషన్ ఎప్పుడు వస్తుందన్న మనకి, సర్కిల్స్ ఎలా ఉన్నాయన్నట్టు ఇక్కడ నుంచి what can you understand from this particular circle, from this particular condition you got to know that the circles are not touching each other. ఎలా ఉన్నాయి circles, circles will be like this. Let me take one circle like this. First one radius antana. Let me take the another circle like this. These are the two circles. Right, avuna kada? Check cheskoni din center endana. The center of this particular circle is going to be C1. First center, first circle yokka center. Is C2 second circle yokka center. Yes or no? This is how the circles are going to be like. And now check what is the distance on C1 nunchi C2 daga. What is the distance here? C1 C2 distance is going to be √500. Avuna kada? And from here to there it is how much? It is, what is the C1 radius one? First radius entana, it is 15 and second radius entana, this is going to be how much? That is only 5. R1 plus R2 value. A value పెద్ద ఉందన్నా, if you check this particular condition, this is √400 and this is going to be √500, which means that the circles are
అవే ఫ్రమ్ ఈచ్ అదర్. అర్థమవుతుందా? ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. డన్. కండిషన్ ఏమొచ్చింది? నెక్స్ట్ ఏం చేయాలన్నా ఇప్పుడు ఈ కండిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళు కనుక్కోమన్నది ఏంది? డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. వాట్ ఆర్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్స్? కామన్ టాంజెంట్ అంటే ఏ లైన్ విచ్ ఇస్ కామన్, విచ్ ఇస్ టాంజెంట్ టు బోత్. దీనికి టాంజెంట్ కావాలి, దీనికి టాంజెంట్ కావాలి, అలా ఉంటే దాన్ని ఏమంటాం? కామన్ టాంజెంట్ అంటాం. అందులో వీ హ్యావ్ ది టూ టైప్స్. ఒకటేమో డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటాం, ఇంకోటి ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అంటాం. డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటే మీనింగ్ ఏమన్నట్టు, ఏదైతే కామన్ టాంజెంట్ ఉంటుందో ఆ టాంజెంట్ కి రెండు సెంటర్స్ ఒకే సైడ్ ఉంటే అప్పుడు దాన్ని ఏమంటాం? డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటాం. అలా ఎలా పాసిబుల్ అవుతుంది? ఏ సర్కిల్ ఎలా లైన్ పాసిబుల్ అవుతుందో చెప్పుకున్నాను ఒకసారి. లెట్ మీ టేక్ దిస్. దిస్ ఇస్ వాట్ ద టాంజెంట్. అవునా కదా? చెక్ చేయండి ఒకసారి. ఈ సర్కిల్ చూడండి ఒకసారి, ఈ లైన్ చూడండి ఒకసారి. లైన్ ఎలా ఉంది? ఫర్ దిస్ పర్టికులర్ లైన్ రెండు సెంటర్స్ కూడా ఎట్లున్నాయి? కిందికి ఉన్నాయి. సేమ్ సైడ్ ఉంది కదా, డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. ఇంకో టాంజెంట్ ఎక్కడ వస్తుంది? మన సేమ్ టాంజెంట్ యూ కెన్ డ్రా ఫ్రమ్ హియర్. చిన్న చేసుకున్నాను. That's it. This is how it is going to be. These are the two direct common tangents. They are meeting at this particular point. ఎక్కడ మీట్ అవుతుందన్నా? ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఓకేనా? డన్. ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. దీని పేరు ఏంటన్నా? దిస్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్టర్నల్ సెంటర్. ఎక్స్టర్నల్ center of similitude. This is called as the external center of similitude. Right? I hope it is clear. This is how it is going to be. Now we need to find these two lines equations. మనం ఏం కనుక్కోవాలి? రెండు లైన్స్ యొక్క ఈక్వేషన్స్ కనుక్కోవాలి. దానికంటే ముందు ఏం చేయాలి మనం? We need to find the ECS. దానికంటే ముందు మనకు తెలిసిన ఒక విషయం ఏంటంటే ఇక్కడ ECS ఏదైతే ఉందో, ECS ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ డివైడ్స్, దేన్ని డివైడ్ చేస్తుందన్నా? డివైడ్స్ C1 C2. C1 C2 ఎలా డివైడ్ చేస్తుంది? డివైడ్స్ ఇన్ ద రేషియో ఆఫ్ R1 ఈస్టు R2. ఏ రేషియో డివైడ్ చేస్తుంది C1 C2 ని? R1 ఈస్టు R2 రేషియో డివైడ్ చేస్తుంది. ఎలా? ఇంటర్నల్ గానా ఎక్స్టర్నల్ గానా? ఎక్స్టర్నల్లీ. ఎలా డివైడ్ చేస్తుంది? ఎక్స్టర్నల్లీ. రైట్? వై? దిస్ పర్టికులర్ పాయింట్ ఈజ్ అవుట్ సైడ్ దీస్ టూ పాయింట్స్. C1 C2 బయట ఉంది కాబట్టి దిస్ పర్టికులర్ పాయింట్ ఈస్ గోయింగ్ టు డివైడ్ C1 C2 ఎక్స్టర్నల్లీ. ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తుంది. అండ్ ఏ రేషియోలోనా? R1 ఈస్టు R2. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. డన్. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ నుంచి వి నీడ్ టు ఫైండ్ ద ECS. ECS కనుక్కోవాలంటే ఎక్స్టర్నల్ పాయింట్ అన్న. అండ్ మనకేం తెలుసు? C1 తెలుసు, C2 తెలుసు, దాని యొక్క రేషియో కూడా తెలుసు. R1 ఈస్టు R2 అంటే తెలుసు కదా, 15:5. దట్స్ ఇట్. రైట్? లెట్ మీ గో టు ద నెక్స్ట్ పేజ్. లిసన్ వాట్ వి హ్యావ్. నెక్స్ట్ కనుక్కోవాల్సింది మన C1 ఎంత? వాట్ ఇస్ ద C1 హియర్? C1 -11 comma. How much? -11 comma. C2 ఎంత అన్నా? 11 comma -2. And R1 ఎంత? R1 is to R2 ఎంత? R1 is to R2 is going to be how much? This is 15:5. Right? అంటే మీనింగ్ ఏమన్నట్టు? This is going to be 3:1. Right? Now listen. This is what we do. Next thing we call ECS. ECS is going to be external section formula. We need to apply the section formula. External గా డివైడ్ చేసినప్పుడు సెక్షన్ ఫార్ములా ఏంది? We know that it is mx2 minus nx1 by m minus comma my2 minus ny1 by m minus. ఎందుకంటే this is the ratio in which the point is dividing. అంటే ECS లైన్ ఎలా డివైడ్ చేసుకున్నా రేషియో అన్నమాట. అంటే R1 is to R2 ని మనం ఏమనుకున్నాం? m అని అనుకున్నాం. లేదు అనుకుంటే you can replace it with the R1 R2. That's up to you. This is going to be x1, this is y1, this is x2 and this is y2. Now get the ECS. What is the m? Now m is going to be how much? This is the m 3, x2 is going to be 11 minus n is going to be 1 and x1 is going to be -11 by how much? 3 minus 1. That's it. What about the m? M is going to be 3 again, y2 is -2 minus 1 into y1 is going to be 2 by m minus 1. M minus n, that is
How much it is going to be? 3 into 11, 33 plus 11, 44. 44 by 3 minus 1 and 2. 44 by 2 and 22. That's it. What about this particular value? Minus 6, minus 2, minus 8 by 2 and the minus 4. This is what the ECS. What is this? ECS. You got the ECS. Right? ECS వచ్చిన తర్వాత ఏం చేయాలన్నా? Now listen, look at this diagram. We know the point. మనం ఏం కనుక్కోవాలి? లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఈ లైన్. లెట్ మీ డూ వన్ థింగ్. లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే మనకి ఏం కావాలన్నా? బేసిక్ గా పాయింట్ స్లోప్ ఫామ్ కనుక్కోవచ్చు, అవునా కదా? ఎప్పుడైతే ఆ లైన్ యొక్క స్లోప్ తెలుస్తుందో మీకు, అండ్ ఆ ఏ లైన్ గుండా ఏ పాయింట్ గుండా పోతుందో ఆ పాయింట్ తెలిసినప్పుడు యూ కెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ లైన్. కాబట్టి ఈ స్లోప్ తెలియదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ కన్సిడరింగ్ ద స్లోప్ ఆఫ్ దిస్ పర్టికులర్ లైన్ as m. లెట్ మీ కన్సిడర్ దిస్ పర్టికులర్ లైన్. ఆ లైన్ స్లోప్ అంటే ఏ పాయింట్ గుండా పోతుంది? ECS గుండా పోతుంది. డన్. అంటే పాయింట్ తెలుసు అండ్ స్లోప్ కూడా తెలుసు. ఈ పాయింట్ ఎంత నాన్న? ECS. దిస్ ఇస్ 22, మైనస్, అవునా కదా? స్లోప్ తెలుసు, పాయింట్ తెలుసు. లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది? లైన్ ఈక్వేషన్ ఏమైంది? ఇది పాయింట్ నాన్న. స్లోప్ ఎంత? స్లోప్ ఈస్ గోయింగ్ టు బి హౌ మచ్? m. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ ఆ కామన్ టాంజెంట్ ఏదైనా DCT అది ఎంత? అప్పుడు y minus y1. y minus y1 అంటే plus 4 is equal to m into x minus x1. Understand? This is nothing but a equation of tangent. Right? Let me write it in the proper form. mx, bring the y to this side, minus y, minus 22m, right? And bring the y4 to this side. This is the equation. This is nothing but a equation. This is the tangent equation. Then tangent equation వచ్చిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్? If you look at this diagram, this is the tangent, right? ఒకసారి చూడండి ఇక్కడ నుంచి ఒకవేళ ఇది సెంటర్ అయితే, if this is the center of this particular circle, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటి అన్నది? This is nothing but a, and we know that at the point of contact radius common tangent అంటే టాంజెంట్ ఎలా ఉంటాయి కదా? పర్పెండిక్యులర్ గా ఉంటాయి, అవునా కదా? అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా ఇది, అవునా కదా? దిస్ ఇస్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఎక్కడ నుంచి? సెంటర్ నుంచి లైన్. ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దేనికి ఈక్వల్ ఉంటుంది నాన్న? రేడియస్ కి ఈక్వల్ కదా, అవునా కదా? అంటే ఇక్కడ ఏం రాన్న కండిషన్? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ద టాంజెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ద రేడియస్. కాబట్టి యాజ్ వి నో ద పాయింట్ C2, లైన్ ఈక్వేషన్ తెలుసు కాబట్టి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోలేమా? కనుక్కోవచ్చు. కనుక్కోండి ఒకసారి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్కడ నుంచి నాన్న? లెట్ మీ టేక్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఎక్కడ నుంచి కనుక్కుంటున్నాం? C విత్ సర్కిల్, ఇట్ ఈస్ సెకండ్ సర్కిల్. C2 ఎంత నాన్న? 11, minus 2. C2 is equal to 11, minus 2. This is the point. C2 tangent. C2 to tangent. We need to find the perpendicular tangent. Perpendicular distance. Perpendicular distance ఏమైతే చెప్పండి ఒకసారి. This is the line equation, right? mx minus y minus 22m minus 4 by x coefficient ఎంత నాన్న? m square, y coefficient ఎంత? -1 whole square. ఎక్కడ నుంచి కనుక్కుంటున్నాం? C2 నుంచి. పాయింట్ ఎంత నాన్న? 11, minus 2. Put the point here. m into x value ఎంత? 11 minus 1. y value ఎంత? -2 plus 2 minus 22 m minus 4. Right. What about this one? It is going to be m square plus 1. This is the perpendicular distance, and we know that perpendicular distance how much? It is equals to 5, right? How much it is? This is the 5, isn't it? Now solve this equation. How much it is going to be? 5 under root of m square plus 1 is equal to how much it is going to be? 11m minus 22m అంటే minus 11m minus 4 plus 2 minus 2. మార్లో ఉంది కదా? Can I make them positive? మార్లో పడలేదు. Done. Now do one thing. Squaring on both sides చేసుకున్నాను. Squaring on both sides.
చేస్తే ఏమొస్తుంది మీకు 25 టైమ్స్ ఆఫ్ m స్క్వేర్ ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 11m ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే ఎంత నాన్న 11m టు 11m ప్లస్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది 11m హోల్ స్క్వేర్ అంటే ఎంత నాన్న ఇట్ ఈస్ గోయింగ్ టు బి 121m స్క్వేర్ రైట్ ప్లస్ b స్క్వేర్ అంటే 4 ప్లస్ 2ab అంటే ఎంత నాన్న ఇట్ ఈస్ 22 into 2 44m right this is what the equation done. Now do one thing, bring the m square to single side 121 idantha 25m square and then outer velte minus and enta nana 21 96 this is going to be 96m square and plus 44m here it is going to be 4 this is going to be 25 kada 25 outer velte enta minus 25 plus 4 and which is going to be minus 21 that is equal to 0 okay na this is the what is this మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది మన ఏందది స్లోప్ కనుక్కోవడానికి ఏమొచ్చింది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మీనింగ్ ఏమన్నా యూ నీడ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్ ఇట్ ఈస్ ద ఈక్వేషన్ టు ఫైండ్ ద స్లోప్స్ అంటే మీనింగ్ ఏమన్నట్టు యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ద టూ స్లోప్స్ రైట్ m1 ఒకటి వస్తుంది m2 ఒకటి వస్తుంది ఎస్ ఆర్ నో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి ఎన్ని రూట్స్ ఉంటాయి రెండు రూట్స్ వస్తాయి ఒక m వాల్యూ పెడితే ఒక టాంజెంట్ ఈక్వేషన్ వస్తుంది ఇంకో m వాల్యూ పెడితే ఇంకో టాంజెంట్ ఈక్వేషన్ వస్తుంది ద బ్యూటీ ఆఫ్ ది మ్యాథ్స్ లైఫ్ హియర్ మన ఒకవేళ ఒకటే టాంజెంట్ ఎగ్జిస్ట్ అయితే రూట్ అనేది సింగిల్ రూటే వస్తుంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్రేమింగ్ కాదు దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ నౌ లిసన్ దీన్ని సాల్వ్ చేద్దాం ఇట్ ఈస్ ద వాల్యూస్ ఆర్ బిగ్గర్ కావాలంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండ్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac by 2a ఫార్ములా కూడా యూజ్ చేసుకోవచ్చు క్వాడ్రాటిక్ ఫార్ములా బట్ వాల్యూస్ పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇట్ ఇస్ టిపికల్ లేదంటే మనం స్ప్లిట్ చేసుకుని కూడా ఫ్యాక్టరైజేషన్ చేసి కూడా యూ కెన్ గెట్ ద ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లెట్ మీ డూ వన్ థింగ్ నాన్న ఎంత 96 into 21 కదా లెట్ మీ డూ వన్ థింగ్ 96 into 21 మనకి ఎంత రావాలి 44 రావాలి ఇది ఎలా రాసుకోవచ్చు నాన్న 96 ని 24 into 4 ఇది 7 into 3 నా ఒకసారి చూడండి ఇది 28 what about this one this is going to be 72 into 28 సేమ్ వస్తుంది అండ్ 72 లోకి 28 తీసేయన్నాను ఒకసారి 8 పోతే ఎంత ఇది ఇందులోకి వెళ్ళి 64 లోకి 20 పోతే 44 అవునా కదా కాబట్టి దీస్ ఆర్ ద రూట్స్ 72 and 28 అంటే ఎలా స్ప్లిట్ చేసుకోవచ్చు 72 28 96m square plus 72m minus 28m minus 21 equal to 0. That's it. Okay. Now solve this. ఇందులోకి ఏం కామన్ వచ్చినా you can bring out that 24m. తీసేస్తే ఇది 4m కదా 24 4s 24 3s మైనస్ ఇందులోకి ఏం చేసి 7 ఇది 4m plus 3 equal to 0 and 4m plus 3 ని కామన్ చేస్తే ఏమొస్తుంది 24m minus 7 equal to 0 అంటే 4m is equal to how much నాన్న minus 3 by 4 ఒకటి or m is equal to 7 by 24 these are the two roots that you have ఎన్ని రూట్స్ వచ్చినాయి రెండు రూట్స్ వచ్చినాయి as I told you quadratic equation కాబట్టి రెండు రూట్స్ ఉంటాయి రెండు స్లోప్స్ వచ్చినాయి రెండు స్లోప్స్ వచ్చినాయి అంటే మీనింగ్ ఏమన్నట్టు ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఎక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయాల్సింది ఇక్కడ m వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందన్న ఒక m వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఈక్వేషన్ ఇంకో m వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకో ఈక్వేషన్ those are the two common tangents let me go with the first m value final lana m is equal to minus ఇక్కడ let me substitute the value here అక్కడ కాకుండా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం మనం ఇక్కడ ఒకసారి చూడండి ఎంత చేద్దాం for m is equals to minus 3 by 4 ఓకేనా ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలన్నా y plus 4 is equal to m వాల్యూ ఎంత minus 3 by 4 into x minus 22 that's it చెక్ చేయండి ఒకసారి ఇటు వస్తే ఎంత 4y plus 16 is equals to minus 3x plus 66 ఈక్వేషన్ ఉత్తరం తీసుకొస్తుంటారా 3x plus 4y ఇవతల ఎంత ఉంది 66 ఇవతలకి వస్తే ఎంత రానా minus 50 రైట్ అంతేనా కదా 66 minus 60
This is the equation. This is the final equation. What is that? Final one tangent equation. Right. Next time for m is equal to 7/24. 7/24. చెక్ చేద్దాం ఒకసారి. ఎంత వస్తుంది మనకి? y ప్లస్ 4 ఈక్వల్స్ టు ఇక్కడ m వాల్యూ ఎంత? 7/24. x minus 22. ఓకేనా? హౌ మచ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి? 24 ఇది వస్తుంది కదా, 24y ప్లస్ 24 4s 96 is equals to ఎంత? 7x minus 22 into 7 140 2 7s 154 by that is the equation. Next time వస్తుందనా, bring all the terms to the other side. How much you are going to get? 7x minus 24y. ఇది ఇవతలకి వచ్చేస్తే ఎంత వస్తుందనా? ఇది కూడా నెగటివ్ కదా. ఈ 6 దీనికి యాడ్ చేస్తే హౌ మచ్? ఈ 4 దీనికి యాడ్ చేయండి. 4 యాడ్ చేస్తే అంటే ఇది 100, అదే మైనస్ 150, మొత్తం ఎంత అన్న? మైనస్ 250. ఎందుకంటే ఇది అవతలకి పోతే ఇది కూడా నెగటివ్ అయిపోతుంది. అవునా? Now this is going to be the second equation. Just a minute. This is the second tangent equation. I hope it is clear, right? This is how the question will be done. Let me explain it once again. Just look at the question. These are the two tangents. Okay, finally you can write a word like the direct common tangent equations are this one and this one. I hope it is clear now. ఒకసారి చూడండి, మనకి ఇచ్చిన ఈక్వేషన్ నుంచి ఫస్ట్ మనం ఏం చేసినాం? సర్కిల్ యొక్క ఫస్ట్ సెంటర్స్ కనుక్కున్నాం, రేడియస్ కనుక్కున్నాం, సెంటర్స్ కి C1 C2 కి R1 R2 కి మధ్యలో ఉన్న రిలేషన్ కనుక్కున్నాం. అక్కడ నుంచి మనకి ఏం అర్థమైంది? దిస్ ఇస్ ద కండిషన్ దట్ వీ హ్యావ్ గాట్. కావాలంటే ఇక్కడ కూడా యూ కెన్ మెన్షన్ అన్న circles are away from each other. లేదంటే నాట్ టచింగ్ ఈచ్ అదర్ అని కూడా చెప్పొచ్చు. ఎక్కడైనా ఈ కండిషన్ వచ్చిన తర్వాత when you got to know this, you can write this particular statement. రాసిన తర్వాత I have made a రఫ్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. ఇది డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ECS అనుకున్నాం. ECS పాయింట్ ఎలా అనుకుంటాం అన్న? ECS is going to divide the C1 C2 in the ratio R1:R2 externally గా డివైడ్ చేసింది కాబట్టి ఆ పాయింట్ కనుక్కున్నాం. ఆ పాయింట్ తో పాటు రేషియో వాల్యూస్ ఉన్నాయి, ECS కనుక్కున్న తర్వాత దీని యొక్క స్లోప్ తెలియదు కాబట్టి m అనుకున్నాం. ఆ పాయింట్ తెలుసు కాబట్టి ఆ పాయింట్ గుండా లైన్ ఈక్వేషన్ కనుక్కున్నాం ఇలా. దాని తర్వాత పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అండ్ రేడియస్, ఆ కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ అప్లై చేసినా దాని నుంచి వెళ్ళి గెటింగ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నేమ్. n కి 2 రూట్స్ వస్తున్నాయి. ఆ 2 రూట్స్ రావడం వల్ల ఏమవుతున్నాయి? you'll be getting the two tangent equations. This is what the question, and it is very very important question, and definitely you can expect a question in the final examination, coming examination. And I hope you enjoyed the procedure of doing the question, and do watch our videos and subscribe to the channel and get the more content, and you will be coming with the other questions too. Other chapters lo unna questions kuda ఖచ్చితంగా లాంగ్ క్వశ్చన్స్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.